హాయ్ 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 అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి బ్రదర్ మళ్ళీ గ్యాప్ ఇచ్చావు అంటే నేను గ్యాప్ ఇవ్వడం లేదు. ఎందుకో ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ 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 గ్యాప్ వస్తూనే ఉంది. ఆడి తర్వాత నా సంతోషాన్ని నా బాధను ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఏంటి బ్రదర్ నీకు అంత సంతోషం ఏంటి, అంత బాధ ఏంటి, ఏం జరిగింది అని అంటే ఏదో రుద్దుకుంటాను కదా కింద. టొట్టడాయ్ కొత్త ఫోన్ చూస్తున్నారా? రెడ్మీ నోట్ 15 ప్రో కాస్ట్ అయితే 31,000. ఏం బ్రదర్ ఎందుకు కొన్నావు, ఏంటి, ఏం జరిగింది అంటే ఓలాల్లో, ఉబర్లో, ర్యాపిడోలో బాడీలు వస్తున్నాయి, కానీ నాకు సరిగా యాక్సెప్ట్ అవ్వడం లేదు. సరే మనం ఒక మంచి ఫోన్ తీసుకుంటే మనకు బాడీలు ఇంకొంచెం బాగా యాక్సెప్ట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఫోన్ తీసుకోవాలి అనుకున్నా. మీకు గుర్తుంది కదా, సిబిల్ కోసం అమ్మ చేత బలవంతంగా వాషింగ్ మిషన్ కొనిచ్చాను అని చెప్పి ఒక వీడియో ఉంది. ఇప్పుడు సిబిల్ పెరుగుంటుంది కదా, మనకు 0 డౌన్ పేమెంట్తో ఫోన్ వస్తుంది, ఒక మంచి ఫోన్ తీసుకుందాము అని చెప్పి వెళ్ళా. తీరా చూస్తే 750 ఉండాల్సిన సిబిల్ 730 ఉంది. ఏంట్రా బాబు ఏం జరిగింది అని అనుకుంటే ఫస్ట్ ఈఎంఐ చెక్ బౌన్స్ అయింది. మీకు ఇవన్నీ విషయాలు తెలుసు, ఎందుకంటే మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి. ఆడి తర్వాత నాకు కావాల్సిన ఫోను ఆన్లైన్లో ఉంది. అంటే నేను ఏదైతే ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది ఆన్లైన్లో ఉంది. ఆఫ్లైన్లో అంటే షాప్లో లేదు. అంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కొనుక్కోవచ్చు ఆ ఫోన్లు. కానీ బజాజ్ కార్డ్ ఏం రా అంటే 750 కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మాత్రమే ఈ కంపెనీస్ ఫ్లిప్కార్ట్ కానీ లేకుంటే అమెజాన్ కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. 750 కన్నా తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయడం లేదు అని. అంటే సిబిల్ కోసం మనం ఒక వస్తువు కొని దాన్ని పర్ఫెక్ట్గా కట్టుకొని వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. కారణం ఫస్ట్ ఈఎంఐ చెక్ బౌన్స్ అవడం. అక్కడ ఆ సమస్య కూడా ఎందుకు వచ్చింది? బ్యాంక్ ఓడిది ఇష్యూనా, బజాజ్ ఓడి ఇష్యూనా తెలియదు. ఇష్యూ ఏమైనా సరే ఫైనల్గా మా అమ్మ పేరు పైన ఉన్న సిబిల్ అయితే ఎఫెక్ట్ పడింది. సరే ప్రస్తుతానికి నాకు ఏదైనా బెటర్గా కావాలి అని అనిపించింది. ఇది కాకుండా ఇది నా రాజ్యం అని చెప్పిందానా, చుట్టూ జరిగేటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి కోసం ఒక ఛానల్ పెట్టా. ఇప్పుడు నేను వీడియో చేస్తూ ఉంటా, ఎవడన్నా ఏదైనా మాట్లాడాడు అది వినిపించడానికి, పలానా వాడు ఇలా చెప్పాడు అని చెప్పి వినిపించి కౌంటర్ ఇవ్వడానికి ఏదో ఒక ఫోన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆ టైంలో ఏదో ఒక ఫోన్ ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ నేను ఒక ఫోన్ వాడుతున్నాను, సామ్సంగ్ S20 FE. దీనికంటే బెటర్గా ఉండేటువంటి ఫోన్ ఏదైనా ఉందా అని ట్రై చేశాను. బెటర్గా ఉండేటువంటి ఫోన్లు 15,000 నుంచి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఆ ఫోన్లంతా ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఇవ్వరు. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు బ్రదర్ అంటే, మనకు ఆఫ్లైన్లో అంటే షాపు పోయి ఈఎంఐలో మన ఫోన్ కొనుక్కోవాలనుకుంటే వివో, ఒప్పో, రెడ్మీ, సామ్సంగ్ ఈ ఫోన్లు మాత్రమే ఇస్తారు, మిగిలిన ఫోన్లు ఇవ్వరు. వివో ఫోన్లో వి సిరీస్లో ఉండే ఫోన్లన్నీ ఇస్తారు. వివో T1, T2, T3 అని చెప్పి ఉంటుంది కదా, అవి ఇవ్వరు. ఒప్పోలో కే సిరీస్ ఇవ్వరు. రెడ్మీలో కూడా కే సిరీస్ ఏదో ఒక సిరీస్ ఉంది, ఈ ఫోన్లు ఇవ్వరు. తర్వాత సామ్సంగ్లో M సిరీస్ ఫోన్లు ఉంటాయి, M55, M65 అని చెప్పి, అవి ఇవ్వరు. తర్వాత F సిరీస్ ఫోన్లు ఉంటాయి, అవి ఇవ్వరు. ఇవన్నీ చూసిన తర్వాత దేవుడా నాకు ఒక ఫోన్ కావాలి, అది కొంచెం బెటర్గా ఉంటే చాలు అని ఆలోచించిన తర్వాత ఈ ఫోన్ తీసుకున్నా. ఈ ఫోన్ పేరు రెడ్మీ నోట్ 15 ప్రో. దీని డీటెయిల్స్ ఏంటంటే 8 GB ర్యాము, 128 GB మెమరీ. దీంట్లో ఉండే ప్రాసెసర్ డైమెన్సిటీ 7400. ఈ ప్రాసెసర్ మీకు మిగిలిన ఫోన్లు చూస్తే 15,000 నుంచి 20,000 లోపల ఈ ఫోన్లన్నీ వస్తాయి.
కానీ ఇలాంటి దాన్ని 15,000కు వచ్చేటువంటి ఫోన్ను నేనేం చేశాను, 31,000 పెట్టుకున్నా. అంటే డబుల్ ప్రైస్ కన్నా ఎక్కువ. సింపుల్ అబ్బా, నాకు సిబిల్ పెరగాలి, సిబిల్ పెరిగితే రేపు కావాలన్నా మనం ఇంకొక మంచి ఫోన్ తీసుకుంటాం. అది కాకుండా ఇంట్లో అమ్మకు ఫోను ఏదో అడ్జస్ట్మెంట్ కోసం ఒక ఫోన్ ఉంది, తర్వాత చెల్లికి అడ్జస్ట్మెంట్ ఒక ఫోన్ ఉంది. ప్రస్తుతానికి మనం ఏదో ఒకటి తీసుకున్నాం అనుకో, రేపు మనం ఏదైనా ఒక మంచి ఫోన్ తీసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకోవడంలో కూడా నా ఉద్దేశం ఏంటి, ఇది వచ్చిందన ఒక మిడ్ రేంజ్ చీప్ ఫోన్, కానీ నేను వాడుతానేది హై రేంజ్ ఫోన్. అప్పట్లో అంటే ఈ ఫోన్ వచ్చినటువంటి మొదట్లో అంటే సామ్సంగ్ S20 FE వచ్చిన మొదట్లో అది తోపే, కానీ ఈరోజు కాదు. ఇప్పుడు ఒక ఫోన్ తోపా కాదా అనేదానికి మన టెక్ న్యూస్ చెప్పేవాళ్ళు, లేకుంటే టెక్ రిలేటెడ్ కంటెంట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారంటే దాని అంటు టూ స్కోర్ దాన్ని బట్టి మనం ఈ ఫోన్ బెస్ట్ అని కానీ వర్స్ట్ అని కానీ చెప్పచ్చు అంటారు. అట్లా ఆలోచించినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సామ్సంగ్ S20 FE ఇది 5 సంవత్సరాల ముందు ఫోన్. ఆ రోజు 5 సంవత్సరాల ముందు ఆ రోజు దీని అంటు టూ స్కోర్ వచ్చిందనా ఆల్మోస్ట్ 5 లక్షలు అంటు టూ స్కోర్. అప్పట్లో సూపర్ తోపు. కానీ ఆ తోపు ఫోన్ కంటే ఈరోజు బడ్జెట్లో వచ్చిన ఫోను రెడ్మీ, దీంట్లో ఉండేది బెటర్గా ఉండేటువంటి ప్రాసెసర్ డైమెన్సిటీ 7400. ఈ ఫోన్ అంటు టూ స్కోర్ వచ్చిందనా 10 లక్షలు. అంటే నా దగ్గర ఉండే ఫోన్ కంటే కూడా ఇది ఇంకా బెటర్గా ఉంది. ఆడి తర్వాత లేటెస్ట్గా చాలా యాప్స్ వస్తున్నాయి, దానికి అప్డేట్లు వస్తున్నాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు కొన్నిసార్లు ఫోన్లు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇట్లా అన్ని క్యాలిక్యులేషన్స్ ఆలోచించుకున్నా. దాని తర్వాత నా దగ్గర ఉండేటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఆ చిన్న మైనస్లు ఏంటి, దీంట్లో ఉండే ప్లస్లు ఏంటి అన్ని చాలా ఆలోచించుకొని ఇప్పుడు మీరు చాలామంది షాప్కి వెళ్ళినప్పుడు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేటువంటి ఫోనే కావాలి అంటే అంటారు. బట్ నేనైతే డైమెన్సిటీ ప్రాసెసర్ ఉన్నటువంటి ఈ ఫోన్ అయితే నేను తీసుకున్నాను. పర్లేదు, ఇప్పుడు ఒక 4 రోజులు ఫోన్ కొని 4 రోజులు అయింది, బెటర్గానే ఉంది, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. బట్ తోపు లెవెల్ కాదు, కానీ నా దగ్గర ఉండేటువంటి ఫోన్ కంటే కూడా ఓకే పర్లేదు అని చెప్పి ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ఏమైనా హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశా. నేను ఏదైతే ర్యాపిడో కోసం ఈ ఫోన్ బాగా పనిచేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశానో, నేను ఎక్స్పెక్ట్ చేసేటే ర్యాపిడో విషయంలో ఎక్సలెంట్గా ఉంది. నా పాత ఫోన్, నా తోపు ఫోన్ కంటే కూడా ఈ ఫోన్ అయితే బాగుంది. ఏంటి బ్రదర్, ఫోన్ అయితే చూడడానికి చాలా రిచ్గా ఉంది, చూడడానికి అదిరిపోయింది, ఏంటి ఈ ఫోన్ నువ్వు పనికిమాల ఫోను, తోపు ఫోన్ అంటున్నావు అని అనుకుంటే, ఈ ఫోన్నే నేను పనికిమాల ఫోన్ అంటాను. ఎందుకంటే పైకి మనకి కెమెరాలు ఉన్నాయి, దాంట్లో పెద్ద బ్యాటరీ ఉంది, అది కాదు మనకు కావాల్సింది. దాంట్లో మంచి ప్రాసెసర్ ఉందా లేదా, ఆ ప్రాసెసర్ ఆ ఫోన్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్కు ఆప్టిమైజేషన్ కరెక్ట్గా జరిగిందా లేదా, మనకు ఛార్జింగ్ ఎలా వస్తుంది. ఒక ఫోన్ మనం తీసుకున్న తర్వాత ఈరోజు ఒక ఫోను, రేపు ఒక ఫోను, ఎల్లుండి ఒక ఫోన్లు మార్చుకుంటూ పోలేం కదా. కాబట్టి ఉన్నంత వరకు కనీసం ఒక ఫోన్ మనం కొంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు నికరంగా మనం వాడగలగాలి. అలా 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు వాడడం అంటే, ఇప్పుడు నా దగ్గర నేను కొన్నటువంటి కొత్త ఫోను మహా అంటే 2-3 ఏళ్ళు అతి కష్టం పైన వాడచ్చేమో. కానీ హై ఎండ్ ఫోన్ అంటే 70-80 వేల నుంచి ఇంకా ఆ పైన ఉంటాయి కదా, అవన్నీ హై ఎండ్ ఫోన్. వాటిని కానీ తీసుకుంటే మినిమం నిఖరంగా ఎంత ఈజీగా అనుకున్నా 5-6 సంవత్సరాలు ఈజీగా వాడుకోవచ్చు. ఇలా చాలా క్యాల్కులేషన్ చేసి ఒక కొత్త అప్పు చేశాను. ఇప్పుడు దీనికి నెలకు 3,164 రూపాయలు కట్టాలి. 164 రూపాయలు. దీనికి డౌన్ పేమెంట్ ఎంత అంటారా, 497 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 500 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాం. అంటే 0 డౌన్ పేమెంట్తో మనం అయితే ఫోన్ తీసుకున్నాం. అది సంగతి. ఏంటి బ్రదర్ ఇవన్నీ కూడా మాకు అవసరమా అంటే, బ్రదర్ ఒకరి జీవితంలో జరిగేటువంటి ఒక మంచి కానీ ఒక చెడ్డ కానీ దాన్ని మనం గమనించినప్పుడు అది మనకి ఎన్నో నీతి పాఠాలు నేర్పిస్తుంది. వాటన్నిటిని బట్టి రేపు మరొకసారి మనం మోసపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఆ విధంగా నా జీవితంలో చెప్పేది మీరు ఏదో ఒకటి తెలుసుకుంటారు అని. కాబట్టి ఇలాంటి విషయాలు మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేకమైన విషయాలు నా గురించి, నా పర్సనల్ విషయాలు, నా చుట్టూ జరిగేటువంటి విషయాలు, అన్ని విషయాలు అయితే నేను మీకు చెప్తా అంటాను. నన్ను ఫ్రెండ్ అడిగాడు, ఏంటి బ్రదర్
మీ తమ్ముడు ఆటో కొట్టాడు కదా కొత్త ఆటో, దానిపైన ఒకసారి రివ్యూ చేయవా అని చెప్పి చేస్తాం. దానిపైన కూడా రివ్యూ చేస్తాను, వీలైనంత త్వరలో అయితే వస్తుంది. నిన్న వాడిని అడిగాను, అంటే ఈ వీడియో ఈరోజే వస్తుంది. నిన్న వాడిని అడిగా, ఎరా బాబు ఈ విధంగా మా వాళ్ళు అడుగుతున్నారా, ఒకసారి కనిపించి నీ అభిప్రాయం చెప్పురా అన్న. అయ్యో నేను రాను, నేను ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. దీన్ని చూసేదే 10 మంది, నేను వీడియో పెడితే చూసే 10 మంది, ఈ 10 మందిలో మళ్ళీ వాడు ఫేమస్ అవుతాడంట. ఏంటో ఏదో మనకి ఏదో కనీసం 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే అయ్యో నేను ఫేమస్ అవుతానేమో అనుకోవచ్చు, చూసేది 10 మంది. ఏంటో కామెడీ. అది సంగతి. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను, విపరీతమైన చెమటట్లే నీళ్ళుగా కారుతాంది. సరే ఇప్పుడైతే డ్యూటీకి బయలుదేరుతున్నా. ఏంటి బ్రదర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నైట్ డ్యూటీ ఎందుకు చేయలేదు, పగులు డ్యూటీ ఎందుకు చేయలేదు, బాడుగులు వస్తున్నాయి, యాక్సెప్ట్ కావడం లేదు, నాకు తినడానికి డీజిల్ కూడా డబ్బులు కష్టమైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను పగులు డ్యూటీ చేయకుండా నైట్ డ్యూటీకి వెళ్ళిపోయినా. కానీ కొత్త ఫోన్ కొన్నాం కదా, కాబట్టి వచ్చేటువంటి బాడుగులు మనకు యాక్సెప్ట్ అవుతాయి అనేటువంటి నమ్మకంతో నిన్న అంటే సోమవారం కూడా పగులు డ్యూటీ చేశాను. పర్లేదు, అన్ని ఖర్చులు పోను, ఒక 1000 రూపాయలు సంపాదించాను. ఈరోజు మంగళవారం, ఇప్పుడు కూడా రోడ్డుపైకి వెళ్తున్నా పగులు డ్యూటీ కోసం. ఈరోజు ఎలా ఉంటుంది అన్నది మీరు రేపటి వీడియోలో చూడండి, నా అనుభవాలు ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పిందన్న. వాటి తర్వాత ఇలాంటి విషయాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, నువ్వు ఎమోషనల్గా పర్సనల్ని కనెక్ట్ చేసిందన్న నీ వైపుకి తిప్పుకుంటున్నావు, సబ్స్క్రైబర్ల కోసం నువ్వు ఇలా చేస్తున్నావా అని. కానీ అట్లాంటి గొర్రెలకు అర్థం కాదు ఏమంటే, ఇది నా ఎమోషన్స్ గురించి చెప్పేటువంటి ఛానల్. ఇది ఓన్లీ నా ఎమోషన్సే ఉంటాయి. నా ఎమోషన్స్ నచ్చే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈడి ఎమోషన్స్తో మాకేం పని, ఈ ఏడుపులు బాధలు మాకేందుకు అనుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు, అంతే. అట్లాంటి కొండ గొర్రెలకంతా సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక మనిషి గురించి, మనిషి జీవితం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను ఫాలో అవ్వచ్చు. అది సంగతి. ఇంకా వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. పాత వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒకసారి అట్లా లుక్ వేయండి అబ్బా, అట్లా లుక్ వేయండి, సరేనా? నా గురించి మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది. నేను వాడు ఏ మతం కానీ, వాడు ఏ కులం కానీ, మనిషే ముఖ్యం అని నేను నమ్ముతాను. మనిషి తర్వాతే మళ్ళీ మతం అంటాను. కాబట్టి దీన్ని మీరు మంచిగా అర్థం చేసుకుంటారా, చెడ్డగా అర్థం చేసుకుంటారా నాకైతే తెలియదు. బట్ మీలాంటి స్నేహితులు దొరకడం, ఇలా దొరికిన వాళ్ళలో అరే యుగంధర్ అనేటువంటి వాడు తిరుపతిలో ఒకడు ఉన్నాడు, వానితో ఒకసారి మాట్లాడదాం, ఎలా ఉన్నాడు కనుక్కుందాం అని ఆలోచించేటువంటి మీలాంటి స్నేహితులు నాకు దొరకడం అయితే చాలా సంతోషం. సరే, మీరు నన్ను అడిగారు కదా నంబర్, మీకోసం నా పర్సనల్ నంబర్ ఇస్తున్నా. పర్సనల్ నంబర్ మీరు డైరెక్ట్ అయినా కాల్ చేయొచ్చు, వాట్సాప్ అయినా మెసేజ్ పెట్టచ్చు. నా నంబర్ అయితే 730-640-64 మళ్ళీ 64 730-640-6464. కాబట్టి మీరు హ్యాపీగా నాతో మాట్లాడుకుంటే హ్యాపీగా మాట్లాడచ్చు. కానీ వీలైనంత వరకు మీరు కాల్ చేసినప్పుడు, కాల్ చేశానంతే, కాల్ చేస్తారా, మెసేజ్ పెడతారా, ఏదైనా చేయండి. బట్ ఫస్ట్ వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేశారంటే దాన్ని బట్టి మనం, నేను ఫ్రీగా ఉండేటప్పుడా, మీరు ఫ్రీగా ఉండేటప్పుడా అని చెప్పి టెక్స్ట్ మెసేజ్లో పెట్టుకొని ఆ తర్వాత మాట్లాడుకుందాం. అది తర్వాత ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు, బ్రదర్ నీ ఆటో ఎంత మైలేజ్ వస్తుందని. కానీ నాకు మనసు బాగాలేకపోతే నాకు ఎవరితో మాట్లాడాలనిపించదు, స్పందించాలనిపించదు. దానివల్ల కామెంట్ చూశాను, బట్ నేనైతే రిప్లై ఇవ్వలేదు. పాపం ఆ బ్రదర్ కొంచెం బాధపడి ఆ కామెంట్ని డిలీట్ చేశాడు. ఏంటి ఇది ఉండేది 300 మంది సబ్స్క్రైబర్స్, ఒక కామెంట్కి రిప్లై ఇచ్చేది వీడికి ఇంత తక్కువ గర్వమా అని చెప్పి అనుకునిందన్న కామెంట్ అనేది డిలీట్ చేశాడు. బట్ నేను చదివాను కదా కాబట్టి చెప్తున్నా, బ్రదర్ నేను తీసుకున్న ఆటో నికరంగా లోకల్ అయితే 30 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది, నిక్కరంగా వస్తుంది. ఇంజన్లో, పంపు నాసలో ఏదో చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి, అవన్నీ రెడీ చేసుకుంటే లోకల్లోనే ఒక 35 వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం, ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళకు ఇవన్నీ మనం రెడీ చేయించుకున్నామంటే సరిపోతుంది. బట్ ఏదేమైనా సరే చిన్న ఆటో, డీజిల్ ఆటో నికరంగా 30 కిలోమీటర్లు అయితే వస్తుంది. నువ్వు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడతావో నీ ఇష్టం. బట్ లోకల్లో అయితే
లాంగ్ పోయినప్పుడైతే ఖచ్చితంగా ఒక 35 అయితే వస్తుంది. దీన్ని ఎక్స్పెక్ట్ చేసి మీరైతే ఆటో కొనుక్కోవచ్చు. బ్రదర్, స్నేహానికి నేను ఎంత విలువిస్తాను అనే దానికోసం నా ముందు వీడియోస్లో మీరు గమనించుకోవచ్చు. నేనైతే మీకు మంచి స్నేహితుడిని. నా మంచి స్నేహం మీకు కావాలనుకుంటే హ్యాపీగా మీరు నేను చెప్పేటువంటి నా పర్సనల్ నంబర్తో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విపరీతమైన చెమట, వేరే విషయాలు కూడా వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఈ చెమట కాస్త అంటే చిరాగ్గా ఉంది, నాకే చిరాగ్గా ఉంది. కాబట్టి ఏదైనా ఉంటే మనం రోడ్డుపై మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.